ఏందన్నావు ఏళ్ళు తగ్గుతున్నావు? మన ప్రభుత్వం రాబోతుందా? అది సంగతి. మన ప్రభుత్వం తొందరలో రాబోతుంది అంటా. మరి మీ ప్రభుత్వం వస్తుందంటున్నావుగా, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఏంది మన రంగులాగా ఉంది, పసుపు రంగేగా. అయితే ఓకే, ఇంక ఏ రంగు అయితే తేడా వచ్చింది మనతో. అంతా పసుపు మైపోవాల్సిందే, సమస్య లేదు. ముందు అన్నిటికన్నా ముందు ఈ వాలంటీర్ సంగతి తేల్చావురా. వీళ్ళని తీసి పారేంటి? వాలంటీర్లు ఏం చేశారన్న పాపం వాళ్ళని తీసేయటానికి? అసలు కీలకమే వాళ్ళు గారా. జగన్ కి నమ్మిన బంట్లు వాళ్లే గారా. లేదు, మా ప్రభుత్వం ఎలా ఉండేదిరా? అసలు పంచాయతీ ఆఫీసు నడుచుకుంటా కర్రల పోటుతో వెళ్లేవాళ్ళు, చూడటానికి చక్కగా ఉండేది. ఈ మధ్యలో పెన్షన్ తీసుకోవడానికి ముసలినా కొడుకు ఒకళ్ళారా సచ్చేవాళ్ళు. బడ్జెట్ కూడా తగ్గేది, శాంతంగా ఉండేదిరా చంద్రబాబుకి. ఇప్పుడు ఈ జగన్ వచ్చిన కాడి నుంచి ఒక్క సచ్చేవాళ్ళు లేరు. చాలా దారుణంగా ఉంది. ఎందుకు చెప్తారా? సావరు. ఎందుకంటే పొద్దున 6 ఈ వాలంటీర్ పనే ఉంది. ఇంకా 6 మంచం నుంచి లేపి 3,000 రూపాయలు చేతులు పడుతున్నారు. పందులా తిని కూర్చుంటే చాలా చత్తారా? సావరు అంతే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టపటప్పలు వేసిపోతారు, దాంట్లో డౌటే లేదు. టీడీపీ ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఎక్కడ ఉండేవాళ్ళు? పెన్షన్ తీసుకునేవాళ్ళు బక్క పలసగా ఎముకలు కనపడుతుంది. ఈ జగన్ వచ్చిన కంచిరా ఇప్పుడు కండబట్టి వాళ్ళ టైర్కి ఇచ్చేటప్పటికి తిని కూర్చుంటున్నారు బాగా. ఒక్కడు కండబట్టి ఆ రకంగా తయారయ్యారు. చిన్న పెద్ద లేదు, మేము వస్తే పలకరిచ్చే దిక్కు లేదు. ఈ రకంగా తయారు.